హలో అండి. ఎప్పుడు చేసుకునే రాగి గంజి కాకుండా మరికొంచెం హెల్తీగా నేను ఈరోజు మీకు చూపిస్తాను. అది అన్నం వార్చిన గంజితో. ఎందుకంటే అన్నం వార్చిన గంజిలో చాలా పోషకాలు ఉంటాయి. మనం పడేయడం వల్ల మనం అన్నిటిని కోల్పోతున్నాం. అందువల్ల నేను దీంతో ఈరోజు రాగి గంజి చేసి చూపిస్తాను. చూడండి, ఏం లేదండి, కొద్దిగా అన్నం వార్చిన తర్వాత ఆ గంజిని పొయ్యి మీద పెట్టుకోవాలి. అది బాగా మసిలినాక కాస్త ఉప్పు, కొద్ది వాము వేసుకుంటాను. నేను ఎప్పుడు అంబలు చేసినా కొద్ది వాము వేసుకుంటాను, పిల్లలకి కూడా ఇస్తాను కాబట్టి. తర్వాత వచ్చేసి రాగి పిండిలో వాటర్ తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఈ మరుగుతున్న గంజిలో వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేసుకోవాలండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి. అంతేనండి. ఇప్పుడు బాగా దీన్ని ఒక 10 నిమిషాలు స్లోలో మరగనిస్తే ఎంతో పోషకాలు ఉన్న విలువైన రాగి గంజి రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.